వినండి ప్రియులారా, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఇంకెక్కడెక్కడికో వెళ్తారు, రాజులు సహాయం కోరుతారు, లేకపోతే కోపంతో ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారు కొంతమంది. నా వాళ్ళని ఇలా తీసుకెళ్ళిపోయారా, అయితే వాళ్ళని చూస్తాను, వాళ్ళంతా చూస్తాను, వాళ్ళని ఇలా చేసేస్తాను, వాళ్ళని అలా చేసేస్తానని చాలా మంది కోపంతో ఏమవుతారో తెలుసా, ఊగిపోతూ ఉంటారు. దావీదు అట్లా చేయలా. దావీదు ఏం చేస్తాడనంటే, ఇంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు భార్యలను తీసుకెళ్ళిపోయి, పిల్లల్ని తీసుకెళ్ళిపోయి, వారిని బంధిస్తూ వారు చాలా భయంకరమైన వ్యవహరిస్తూ ఉన్నప్పుడు దేవునితో ప్రార్థన చేశాడు. దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేశాడు, ప్రభువా, నా భార్యలు నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారయ్యా, నేను కనుక తరుముతే, వారిని పరిగెత్తిస్తే గనుక, నేను పరిగెత్తి వెళ్తే గనుక వారిని నేను కలుసుకోగలనా, వారిని నేను పట్టుకోగలనా, నా భార్యలను నా పిల్లల్ని వాళ్ళ చేతిలో నుండి నేను విడిపించగలనా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, తరుము, నిశ్చయముగా నీవు ఆ దండుని పట్టుకుంటావు, నీ పిల్లలు నీ యొక్క భార్యలు నీ దగ్గరకు వస్తారని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇలా విచారణ చేస్తున్నారు దేవుని దగ్గర? ఒక కష్టం వచ్చింది, ప్రభువా ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా? ఒక బాధ వచ్చింది, ప్రభువా ఈ బాధ నుండి నేను బయటపడగలనా? ఒక వ్యాధి వచ్చింది, ప్రభువా ఈ వ్యాధి నుండి నేను స్వస్థత పొందగలనా? ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో ఒక నష్టం సంభవించింది, ప్రభువా దీన్ని నేను జయించగలనా? ఎప్పుడైనా ఉందా విచారణ దేవుని దగ్గర? ఎప్పుడైనా దేవుని దగ్గర ఇలా మొరపెట్టావా? ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేసావా? కొంతమంది ఆలోచన చేస్తారు, ఇలా చెయ్యాలనుకున్నాను, మీరు ఏదన్నా సలహా చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళి? మనుషుల దగ్గరికి వెళ్ళి.